మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నగరంలో ఆర్టీసీ బస్సులు, డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఈ డీజిల్ 3000 ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు లోపల వద్దు, బయటికి జిల్లాలకు తరలించండి. ఈ నగరంలో మొత్తం 3000 ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సులను నగరం అవతలికి తరలించడమే కాదు, 3000 ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, ఈరోజు ఆటోలలో కూడా డీజిల్తో పాటు కిరోసిన్ లేకపోతే పెట్రోల్తో నడుపుతున్నారు. ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి. అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది. కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా, లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్నా, మళ్ళా ఆటో కార్మికులకు కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతిస్తున్నాం. ఇవాళ ఆటో కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డీజిల్ ఆటోలను తీసేయండి, ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవటం.